దిల్ రాజు గారు, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా, లెట్ మీ స్పీక్, ప్లీజ్ లెట్ మీ స్పీక్. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తున్న సినిమా ఫిల్మ్లకి ఇవ్వలా. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి గారికి, దిల్ రాజు గారికి, జూరీ సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నాం, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకాడు గద్దర్. ఈజ్ పీపుల్స్ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకాడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాగ్గేయకారుడైన. మీరు నమ్మండి మిత్రులలో, ఆయన అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వం ఆయనకి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలామంది అక్కడున్న కళాకారులు పాఠాపులోకి వచ్చారు. తెలంగాణ దూరం ఉండడం వల్ల అంతగా రాలేదు. కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో డి అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీకాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైనా, ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. 1-2 కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ రఘుపతి వెంకయ్య అవార్డ్. ఎస్,
సినిమా అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో సినిమా గురించి తెలుసుకొని దాన్ని రూపొందించడం కోసం